ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. ఖచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నానని, రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని వ్యాఖ్యానించారు. అన్ని బంధనాలు తెంచుకుని వస్తున్నానని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇక ఇవాళ శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్నాళ్లకు తనపై కక్ష వేధింపులు మొదలయ్యాయని కంటతడి పెట్టారు. జాగృతి సంస్థను అడ్డుకోవాలని మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగిందన్నారు. తన దగ్గరకు పెద్దవాళ్లు, పైరవీకారులు రాలేదని చెప్పారు. తాను ఇన్నేళ్లు పేదల కోసమే పనిచేశానని కవిత అన్నారు. పార్టీ పేపర్లు, ఛానళ్లు తనకు మద్దతు ఇవ్వలేదని స్పష్టంగా చెప్పారు. రాజకీయ కక్షలతో తనని జైల్లో పెట్టారని మండలిలో కంటతడి పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. రైట్ శ్రీజ, తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఇటు ముఖ్యంగా శాసన మండలిలో ఇదే తన చివరి ప్రసంగం అంటూ కన్నీటి పర్యంతమయ్యారని చెప్పాలి. ఈ సందర్భంగా కవిత బీఆర్ఎస్ పార్టీ మీద అనేక ఆరోపణలు చేశారని కూడా చెప్పుకోవాలి. అయితే పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పని చేశానని, కానీ పార్టీలో ప్రశ్నిస్తే తనపై కక్ష కట్టారని కవిత అన్నారు. అక్కడే అంతర్గత ప్రజాస్వామ్య లేకపోతే ఇటు రాష్ట్రంలో ఎలా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారని చెప్పాలి. అయితే బీఆర్ఎస్ తనను ఘోరంగా అవమానించిందని కూడా అన్నారు. ఈడీ, సిబిఐలతో పోరాడేటప్పుడు తనకు అండగా నిలవలేదని కూడా చెప్తున్నారు. అయితే కేసీఆర్ మీద అక్కస్తోనే బీజేపీ తనను జైల్లో పెట్టించిందని ఆరోపణలు చేశారు. అయితే అనంతరం గన్పర్క్ వద్ద కూడా మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అవసరం ఉందని, తెలంగాణ జాగృతి జాతీయ శక్తిగా అవతరిస్తుంది అని కూడా చెప్పారు. మరి ఈ పార్టీ పేరు ఏమై ఉంటుంది అన్న కోణంలో కూడా ఇప్పుడు పెద్ద చర్చలు జరుగుతున్నాయని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ అవమానానికి సంబంధించి కూడా మాట్లాడారు. అవమానం భారంతోనే ఇంటి నుంచి అన్ని బంధాలు తెంచుకొని బయటకు వచ్చాను. ఇది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటమే తప్ప ఇది రాజకీయంగా కావచ్చు, ఇటు ఆస్తుల పంపకం కావచ్చు, ఈ వీటి మీద నాకు ఎలాంటి మోహం లేదు అన్నట్టుగానే మాట్లాడారు. అవమానకరంగా నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. ఇక నుంచి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా. దేవుడు ప్రజల దయతోనే ఇటు తెలంగాణలో గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాను అని చెప్పేసి శపథం చేశారని చెప్పాలి. అయితే దానికోసం ఆడబిడ్డల సహకారం కూడా కావాలి. బీఆర్ఎస్ కు అధికారం వచ్చాక పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు కూడా, ఉద్యమకారులకు కావచ్చు, ఎలాంటి గౌరవం దక్కలేదు. రాజకీయంగా ఎదగకుండా చేసింది పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత మంచి పని చేసినా శాశ్వతం చేయలేదు అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ వచ్చారనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఫైనల్ గా ఒక పిలుపునైతే ఇచ్చారనే చెప్పాలి శ్రీజ. ఇందులో ముఖ్యంగా మావోయిస్టు సానుభూతి పరులకు కావచ్చు, ఇటు లెఫ్ట్ పార్టీ సోదరులకు ఆహ్వానం ఇస్తున్నాను అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఎలా ఉండబోతోంది, మరి ఖచ్చితంగా రాజకీయంగా ఇప్పుడు ఎదగాలన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక. రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేటటువంటి పొలిటికల్ పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తూ ఉన్నాను. ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మా లెఫ్ట్ పార్టీ సోదరులకు, మావోయిస్ట్ సింపథైజర్లకు, మావోయిస్టులకు, ఎవరైతే మనుగడ సాగించలేకపోతా ఉన్నారో, ఎవరైతే కొత్త రాజకీయ శక్తులు రావాలి ఈ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీలు రావాలనుకుంటున్నారో రండి. ఒక ఆడబిడ్డగా నేను ముందడుగేస్తున్నా, నాకు మద్దతు ఇవ్వండి. నేను మా విద్యార్థి లోకాన్ని పిలుస్తూ ఉన్నా, ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాని మీరు పిడికిలు బిగించండి, జాగృతిలో చేరండి, పోరాటం చేయండి. మా నిరుద్యోగ యువకులకు నేను పిలిపిస్తూ ఉన్నా, మీకు ఒక కొత్త రాజకీయ వేదిక వస్తుంది. మీ పక్షాన నిలబడి కొట్లాడడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మీకోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో రాబోతూ ఉంది. అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా, ఒక ఆడబిడ్డగా
తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, మన ఆడబిడ్డల హక్కులు కాపాడడం కోసం నేను ముందడుగేస్తూ ఉన్నాను. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, నాతో పాటు నడవండి. ఒక అవమాన భారంతో తల్లిగారింటి నుంచి, ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తూ ఉన్నా. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది. నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరినేమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. తెలంగాణ ప్రజల యొక్క ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఉప్పల్ లక్ష్మణ్ గారు, నమస్తే అండి. శాసన మండలిలో ఆమె ప్రసంగం అంత భావోద్వేగానికి కావడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు మహిళలకి ఊరికనే కన్నీరు వస్తుందమ్మా. ఇప్పుడు ఆమె చెప్పే విషయాలు ఏమంటారంటే, పార్టీలో ఉంటూ అవమానాలు ఎదుర్కొన్నాను, ఆత్మాభిమానం, ఇది ఆస్తులకు సంబంధించిన అంశం కాదు అని చెప్తున్నది. నిజంగా అవమానం జరిగి ఉంటే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి కదా, రాకుండా ఎలా ఉంటాయి? మరి అవమానం ఏ విధంగా చేశారు? తను అంటే ఈ లిక్కర్ కేసులో ఇరుక్కున్నప్పుడు పార్టీ సపోర్ట్ చేయలేదనో, లేకపోతే కొంతమంది పార్టీలో ఉండే నాయకులు సపోర్ట్ చేయలేదనో ఆమె అభిప్రాయం అది. ఇప్పుడు కేసులో ఇరుకున్న తర్వాత సపోర్ట్ చేయడం అంటే ఏం సపోర్ట్ చేయగలుగుతారు? అది ఢిల్లీలో జరిగిన కేసు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఢిల్లీ లెవెల్లో జరిగిన దాన్ని అంత సులభం కాదు. దాన్ని అంటే ఆపరేట్ చేయడానికో లేకపోతే అంత ఈజీ కాదు. సరే, ఢిల్లీలో వాళ్ళు ఎక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం, వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఏం చేయాలన్నది అది వాళ్ళ ఇష్టం. అక్కడ సో కేసులో ఏం ఆధారం లేకుండా పెట్టారా అంటే, ఆధారం ముందేనే పెట్టారు కదా, ముందేనే పెట్టారు, కేసులో వచ్చింది. సరే, అక్కడి నుంచి మరి ఆ కేసుకు సంబంధించి కేసులో ఇరికించడానికి కూడా ఇక్కడ బీఆర్ఎస్ లో ఉండే కొంతమంది అనేది ఆమె అభిప్రాయం. లేదా హరీష్, నాకేంటి ప్రాధాన్యత అనేది ఆమెకు కూడా కలుగుతుంది. ఇంకా ఆమె చెప్తున్నది కదా, నేను ఉద్యమంలో తిరిగాను, అవి చేశాను, ఇది చేశాను అని చెప్తున్నది. పని చేసినట్టు తెలంగాణ రావటానికి కారణం అని చెప్పి. ఏది ఏమైనా కూడా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి ఆమోదించమని కూడా మండలిలో ఈరోజు అడిగింది ఆమె. మళ్ళీ ఆలోచించుకోవద్దు, తొందరపడుతున్నారని చెప్పారు మండలి చైర్మన్. సో మరి ఆమోదించరా అన్నది మండలి చైర్మన్ నిర్ణయం బట్టి ఉంటుంది. సో తనేమో పూర్తిగా అన్ని వదిలేసుకున్నాను, నేను సొంత కుంపటి పెట్టుకుంటున్నాను అంటే మీ కవిత అనే ఆమె జాగృతి సంస్థను నడుపుతూ ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీని నేను తీసుకొస్తానని చెప్తున్నది. బహుశా జాగృతి పేరు మీద తీసుకొస్తున్నదా లేదా ఇంకో పేరు మీద తెలియదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు ఏ పేరు అన్నది మనం చెప్పలేము. జాగృతి పేరు మీద కూడా అప్లై చేయొచ్చు, కాకపోతే అభ్యంతరాలు ఉంటే ఇవ్వరు, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇవ్వదు. అందువలన ఆమె ఏది ఏమైనా కొత్త పార్టీ అయితే పెట్టబోతున్నది, అది క్లియర్గా చెప్పింది. సో ఇప్పుడు ఏంటి, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతున్నది ఒక కేసీఆర్ కూతురుగా అంటే ఖచ్చితంగా ఆమెకు కూడా కొంత సపోర్ట్ ఉంటుంది, నాయకుల్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ సపోర్ట్ లేకుండా ఏమి ఉండదు. అది ఎంతవరకు పనిచేస్తుంది? అధికారం ఆమె టార్గెట్ ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నది. ఆమె ఆ స్థాయిలోకి వెళ్తుందా? ఇంకా టైం ఉంది కాబట్టి 3 సంవత్సరాలు చూడాలి. అసెంబ్లీ ఎన్నికలు కదా ఆమె టార్గెట్, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 26, 27, 28 వస్తాయి. సో 2.5 సంవత్సరం వేసుకున్నా కూడా ఒక 6 నెలల ముందు ఎన్నికల ఊపు వస్తుంది కాబట్టి ఈ 2.5 సంవత్సరాల్లో ఆమె పార్టీ బిల్డప్ చేసుకొని రాష్ట్రం అంతా తిరిగి అలాగే
నాయకులు కూడా కావాలి కదా పోటీ చేయాలంటే. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అంటున్నది పార్టీ. అంటే ఎవరితో పొత్తు పెట్టుకోనని దాని అర్థము. మరి అప్పటి పరిస్థితులు బట్టి పొత్తు పెట్టుకుంటుందా పెట్టుకోదా, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుందా అనేది చూడాలి. ఏది ఏమైనా ఆమె రావటము పార్టీ పెట్టడం అన్నది ఆమెకు అభ్యర్థులు కావాలి కదా, చూడాలి రాజకీయ. లక్ష్మణ్ గారు, కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె భవిష్యత్ రాజకీయ అడుగులు ఏ దిశగా ఉండబోతున్నాయంటారు? ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందని ఇప్పుడు చెప్పలేమమ్మా. ఎందుకంటే ప్రజలు రిసీవ్ చేసుకోవాలి, అలాగే నాయకులు కావాలి. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే నియోజకవర్గాలకి నాయకులు కావాలి, వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి కింది స్థాయి నాయకులు కావాలి, ప్రజల అభిమానం ఉండాలి. ఇప్పుడు ఒకప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది అనేటువంటి ఒక పేరు రావటం వలన వాళ్ళు రెండోసారి కూడా గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది రేపు అధికారంలోకి రావాలని. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి చీలి ఈమె బయటకు వచ్చినప్పుడు ఈమెతో ఎంతమంది కలిసి వస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? లేదు బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా టికెట్లు రాకపోతే ఆమె పార్టీలో చేరతారు అనేది కాలక్రమేణా మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే చెప్పలేము అంత ఈజీగా. కొత్త పార్టీ పెట్టి ఆమె ఒంటరిగా పోరాటం చేస్తాను అంటే ఈ కాలంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సక్సెస్ కావటం కష్టం ఉంది. ఇప్పుడు ఏమైంది, షర్మిల గారు ఏం చేశారు చెప్పండి? కేసీఆర్ కంటే రాజశేఖర రెడ్డికి ఇంకా మంచి పేరు ఉంది కదా. మరి రాజశేఖర కూతురుగా ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి తిరిగింది, మళ్ళీ అక్కడ పోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. పోనీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఏమైనా బిల్డప్ చేయగలుగుతున్నదంటే లేదు, జీరోలో ఉంది. అందువలన ఇక్కడ పార్టీలో ఉండి పనిచేస్తూ కేసీఆర్ కూతురిగా ఆమె ఎంపీ అయ్యింది, ఎమ్మెల్సీ అయ్యింది. కానీ ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా కేసీఆర్ కూతురు అనే లైన్లో చూడరు కదా. ఆమె ఒక తిరుగుబాటు వ్యక్తిగా చూస్తారు. ఆమె చూసినప్పుడు ఆమె ఇప్పుడు అట్లా బీజేపీని ఎదుర్కోవాలి, కాంగ్రెస్ని ఎదుర్కోవాలి, బీఆర్ఎస్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆమె టార్గెట్ చేయకుండా ఉంటారా? చేస్తారు, తప్పదు ఇంకా. ఎందుకంటే ఆమె రోజు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నది. అంటే తండ్రిని చేయకపోవచ్చు కానీ మిగతా వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుంది. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ప్రాజెక్టులో జరిగింది అని హరీష్ రావుని చేస్తుంది, కేటీఆర్ని చేస్తుంది, ఇంకొక ఆయన్ని చేస్తుంది. చేస్తూ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆమెను కూడా టార్గెట్ చేసే పరిస్థితులు రాబోతాయి. ఇంకా రాబోతున్నప్పుడు ఇక్కడ బీజేపీ ఎందుకు ఆమెను దగ్గరికి తీస్తుంది? ఆమె లిక్కర్ కేసులో ఉన్నప్పుడు అది నేషనల్ లెవెల్లో సెన్సేషన్ అయిన కేసు, అది బీజేపీ దగ్గరికి తీయదు. కొన్ని కాంగ్రెస్ పార్టీ దగ్గరికి తీస్తుందా అంటే చూడాలి. కొద్దిగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉందేమో అని అందరికి అనుమానం ఉంది ఇప్పుడు. ఆమె ఎందుకంటే బీఆర్ఎస్ ఆమె కాంగ్రెస్ను పెద్దగా టార్గెట్ చేయటం లేదు, బీజేపీని చేయటం లేదు, బీఆర్ఎస్ వాళ్ళనే చేస్తున్నది. అందువలన కాంగ్రెస్ పార్టీ మరి తో సత్సంబంధాలు ఇంకా మెరుగవుతాయా, లేకపోతే నేను ఒంటరిగానే చెప్తున్నది, ఒంటరిగానే ముందుకెళ్తుందా, పోటీలోకి వెళ్తుందా, పోటీ నాయకులు కావాలా, ఇవన్నీ ఉంటాయి కదా మా సమస్యలు. అది ఈజీ కాదు కదా. గారు, భవిష్యత్తులో కవిత పార్టీ పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటారు? ఇందాక నేను చెప్పా కదమ్మా, పార్టీ పెడతానంటున్నాం, పెడితేనే లేదు, ఆమె పెడుతుంది.
పార్టీ పెట్టితే నష్టం అన్నది బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆమె క్లిక్ అవుతుంది, ఆమె ముఖ్యమంత్రి అవుతుంది, ఆ రాజకీయ పార్టీ అధికారానికి వస్తుందని నమ్మితే తప్ప కాంగ్రెస్ నుంచో బీజేపీ నుంచో ఆమె దగ్గరికి పోతారు, లేకపోతే పోరు. ఎందుకు పోతారు? అందుకని జనాదరణ ఉందా లేదా అన్నది ఆమె తిరుగుతుంది, ప్రతి నియోజకవర్గంలో నాయకులు ఎత్తుక్కుంటుంది. మనకు ఒక 4-5 నెలలు పోయిన తర్వాత మనకు అర్థమవుతుంది జనాదరణ ఉందా లేదా ఆమెకు అని. అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు స్ట్రాటజీ వేరుంటుంది. ఇప్పుడు ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీలో ఉండే వాళ్ళకి టికెట్ రాదనుకుంటే అది ఇప్పుడు ఎందుకు చెప్తారు? ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు రాజకీయాలు మారుతాయి. అందువలన ఆమె ఇప్పుడు ఆమె బయటకు వచ్చి పార్టీ పెడుతున్నప్పుడు, పార్టీ పెట్టిన తర్వాత అధికారంలో ఎవరున్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆమె ఎవరిని టార్గెట్ చేయాలా? అధికార పార్టీని ప్రతిపక్షాలు టార్గెట్ చేయాలి. మామూలుగా అంటే ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపాలి, అవినీతిని ఎత్తి చూపాలి, నిర్లక్ష్యం జరుగుతుంటే ఎత్తి చూపాలి, అప్పుడు అభినందిస్తారు. ఆమె రోజు బీఆర్ఎస్ని ఎత్తి చూపించుంటే ఎందుకు అభినందిస్తారు? మరి ఆమె టార్గెట్ పార్టీ పెట్టిన తర్వాత అయినా ఆమె కాంగ్రెస్ను టార్గెట్ చేస్తుందా అనేది చూడాలి. దాన్ని బట్టి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మాతో పాటు చక్కటి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ ఉప్పల్ లక్ష్మణ్ గారు.